హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2019లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే విక్కీ వెలింగకర్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్టింగ్ సీన్లోనే ఒక అమ్మాయి చాలా సీరియస్గా ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫేస్కి మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉండడంతో అది గమనించిన ఆ అమ్మాయి వెంటనే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా సర్దుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ అమ్మాయి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తికి దొరికిపోవడంతో ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయిని చూసి తను ఏదో ఒక వస్తువుని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి ఇవ్వకపోవడంతో మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయిని విచిత్రంగా చంపేస్తాడు. ఖచ్చితంగా మరో పక్క ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి విక్కీని చూపించడం జరుగుతుంది. ఈ విక్కీ వాచ్ల షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ విక్కీకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటుంది. అయినా కానీ విక్కీ ఫోన్ ఎత్తకపోవడంతో విక్కీ ఫ్రెండ్ వెంటనే విక్కీకి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లక్కీ దగ్గరికి వెళ్లి నా ఫోన్ ని ఎవరో హ్యాక్ చేశారు అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ లక్కీ హ్యాకింగ్ బాగా చేస్తూ ఉంటాడు. లక్కీ వెంటనే టెస్ట్ చేసి నీ ఫోన్ ని నీ ఫ్రెండ్ అయినటువంటి సంతోష్ హ్యాక్ చేశాడు అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో విక్కీ అక్కడికి వచ్చి లక్కీతో మాట్లాడుతూ మనకు పార్టీ జరగబోయే దగ్గరికి ఇన్విటేషన్ కూడా వచ్చింది కదా, అక్కడికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా మాట్లాడిన తర్వాత విక్కీ తన ఇంటికి రాగా అప్పుడే తనకి ఒక బాక్స్ గిఫ్ట్ గా వస్తుంది. నిజానికి ఆ బాక్స్ ని విక్కీ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి శృతినే పంపించి ఉంటుంది. విక్కీ వెంటనే ఆ గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేయగా అందులో ఒక వాచ్ ఉంటుంది. అది చూసినటువంటి విక్కీ ఆ వాచ్ ని ఓపెన్ చేస్తూ ఉండగా ఆ విక్కీ షాప్ లో ఉన్న గడియారాలన్నీ కూడా ఒక్కసారిగా అలారం మోగుతూ ఉంటాయి. దాంతో ఆ విక్కీ చాలా కంగారు పడుతూ ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వెంటనే గిఫ్ట్ బాక్స్ లో ఉన్నటువంటి వాచ్ ని తీసి తన చేతికి పెట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో విక్కీకి ఎవరో ఫోన్ చేసి నీ బెస్ట్ ఫ్రెండ్ శృతి చనిపోయింది అని చెప్తారు. ఆ మాటలు వెంటనే విక్కీ చాలా బాధపడుతూ వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటి ముందర ఉన్నటువంటి టాక్సీ తీసుకుని దాంట్లో వెళుతూ ఉంటుంది. అయితే ఆ టాక్సీ డ్రైవర్ మాత్రం చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది అంటూ వాళ్ళు ఎంత కొడతారో చెప్పండి అంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దాంతో విక్కీ ఆ టాక్సీ డ్రైవర్ మీద గొడవపడి కోప్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత విక్కీ వెంటనే శృతి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళగా అక్కడికి పోలీసులు అప్పటికే వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ శృతి మరెవరో కాదు, మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయిని చంపేశాడు కదా, ఆ అమ్మాయి శృతి అయి ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి విక్కీని చూసినటువంటి పోలీసులు ఈ శృతి చివరిసారిగా మీకే కాల్ చేసి మాట్లాడింది, అందుకే మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం కోసం ఇక్కడికి పిలిపించాను అని అంటూ ఉంటారు. దాంతో విక్కీ వెంటనే పోలీస్ ఆఫీసర్ని చూసి సార్ ఈ శృతి ఒక సైంటిస్ట్ సార్, తను ఎప్పుడు కూడా నాసాలో జాబ్ కొట్టాలి అని చాలా ప్రయోగాలు చేస్తూ ఉండేది అని అంటూ ఉంటుంది. అయితే పోలీస్ ఆఫీసర్ వెంటనే ఆ విక్కీని చూసి మేము ఇక్కడ ఉన్నటువంటి శృతి రూమ్ మొత్తం కూడా చెక్ చేసాం, తన వస్తువులు కూడా సేకరించాం, తనను ఎవరో కూడా మర్డర్ చేసినట్లుగా లేదు, తనే ఏదో గన్నుతో షూట్ చేసుకుని చనిపోయినట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న విక్కీ అలా అనకండి సార్, నిజానికి శృతికి ఆత్మహత్య చేసుకోవాల్సిన బాధలు ఏమీ లేవు, ఖచ్చితంగా శృతిని ఎవరో హత్య చేశారు, అయినా మీరు శృతికి సంబంధించిన అన్ని వస్తువుల్ని సేకరించామని చెప్తున్నారు, కానీ శృతి ఎప్పుడూ కూడా తన దగ్గర ఒక ల్యాప్టాప్ పెట్టుకుని దానిలోనే వర్క్ చేస్తూ ఉండేది, ఆ ల్యాప్టాప్ మీ దగ్గర లేదు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో శృతి రూమ్ మేట్ అయినటువంటి విద్య కూడా అక్కడికి వచ్చి పోలీసుల్ని చూసి అవును సార్, ఆ శృతి ఎప్పుడూ కూడా తను చేసే ప్రయోగాలన్నీ కూడా ల్యాప్టాప్ లో రికార్డ్ చేసుకుంటూ ఉండేది అని అంటుంది. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ వెంటనే విక్కీ మరియు ఆ విద్యని చూసి సరే అయితే మేము ఖచ్చితంగా ఆ ల్యాప్టాప్ కోసం వెతుకుతాము అని అంటారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ రోజు అక్కడ సీసీటీవీని చెక్ చేయగా ఆ రోజు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమీ కూడా రికార్డ్ అయి ఉండదు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ విక్కీ మరియు ఆ విద్యని చూసి మేము ఆ ల్యాప్టాప్ కోసం వెతుకుతూ ఉంటాం, మీరు మాత్రం మేము చెప్పేంత వరకు ఊరు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటాడు. దానికి విక్కీ మరియు విద్య కూడా ఓకే చెప్పి బయటకు వచ్చి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత విక్కీకి తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లక్కీ ఫోన్ చేసి చనిపోయినటువంటి నీ ఫ్రెండ్ శృతి ఉంది కదా, తను నాకు చాలా మెసేజ్లు చేసింది, ఒక మెసేజ్ లో తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫాలో అవుతున్నట్లుగా మెసేజ్ చేసింది, అయితే రెండో మెసేజ్ మాత్రం నాకు ఓపెన్ అవ్వడం లేదు, నువ్వు శృతి ల్యాప్టాప్ మిస్ అయింది అంటున్నావు కదా, కానీ ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ని ఎవరో వాడుతున్నారు, అది ఎవరో కూడా నేను త్వరలోనే కనిపెట్టేస్తాను అంటూ ఉంటాడు.
ఆ తర్వాత విక్కీ మరియు లక్కీ ఇద్దరు కూడా వాళ్ళకి ఇన్విటేషన్ ఉన్నటువంటి ఆ బర్త్డే పార్టీ దగ్గరికి వెళ్ళగా వాళ్ళని ఎవరో ఒక వ్యక్తి ఫాలో అవుతూ ఉంటాడు. అలా విక్కీ లక్కీని కలవడం కోసం ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. లక్కీ కూడా అదే పార్టీలో ఉంటాడు, కానీ ఎక్కడా కూడా విక్కీ కనిపించడు. దాంతో విక్కీ ఆ లక్కీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ సమయంలో విక్కీని ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫాలో అవుతూ ఉంటాడు. అది గమనించినటువంటి విక్కీ లక్కీ కోసం వెళ్ళి ఫైనల్ గా లక్కీని కలిసి మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పి ఇద్దరు కూడా ఒక రూమ్ లోకి వెళ్ళి దాక్కోగా సరిగ్గా కొంతసేపటి తర్వాత అక్కడికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వస్తాడు. అది చూసినటువంటి విక్కీ అసలు నువ్వెవరు, ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా విక్కీని మరియు లక్కీ ఇద్దరిని కూడా షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే విక్కీ తన వాచ్ల షాప్లోనే పడుకుని ఉరిక్కిపడి నిద్ర లేచి ఇదంతా నాకు వచ్చిన కళ అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో విక్కీ ఫోన్ రింగ్ అవడంతో విక్కీ ఫోన్లో మాట్లాడగా శృతి చనిపోయింది అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి విక్కీకి ఇదేంటి ఇంతకు ముందు జరిగినట్లుగానే మళ్ళీ జరుగుతున్నట్లుగా ఉంది అని ఆలోచిస్తూ ఆ విక్కీ వెంటనే ఇంట్లో నుంచి బయటికి రాగా సరిగ్గా నిన్న విక్కీ ఏ క్యాబ్ లో అయితే వెళ్ళిందో అదే క్యాబ్ డ్రైవర్ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ క్యాబ్ డ్రైవర్ నిన్నట్లాగానే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వెంటనే విక్కీ శృతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా పోలీస్ ఆఫీసర్ కూడా తనని నిన్న అడిగిన విధంగానే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. దాంతో విక్కీ అసలు ఏం జరుగుతుంది, నాకు జరగబోయేది ముందే తెలుస్తుందా లేదా నాకు ఇదంతా కూడా ఒక కలలాగా వచ్చిందని ఆలోచిస్తూ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి లక్కీకి ఫోన్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఈ రోజు మనం ఆ మాస్క్ మ్యాన్ రాకముందే బర్త్డే పార్టీకి ముందుగా వెళ్ళాలి అని చెప్పి లక్కీని అక్కడికి తీసుకుని వెళ్తుంది. అయినప్పటికీ మాస్క్ మ్యాన్ అక్కడికి వచ్చి పైనుంచి వెళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి విక్కీ మరియు లక్కీ ఇద్దరు కూడా ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుని ఉండగా ఆ మాస్క్ మ్యాన్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరిని కూడా షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ విక్కీ తన వాచ్ల షాప్లో నిద్రలేస్తుంది. అప్పుడే విక్కీకి నేను కన్ఫామ్గా ఒక టైం లూప్లో ఇరుక్కున్నాను అని అర్థం చేసుకుంటుంది. అదే సమయంలో పోలీసులు ఆ విక్కీకి ఫోన్ చేసి శృతి చనిపోయింది అని చెప్పడంతో విక్కీ అక్కడికి వెళ్ళి పోలీసులు ఏం మాట్లాడబోతారో తన మాటలని కూడా ముందే చెప్పేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి పోలీసులు కూడా షాక్ అవుతూ నీకేమైనా దెయ్యం పట్టిందా, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు. ఆ తర్వాత విక్కీ వెంటనే ఎలా అయినా లక్కీని కాపాడాలి అని ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఇక్కడికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నన్ను మరియు లక్కీని చంపబోతున్నాడు, సో మీరందరూ కూడా సహాయం చేస్తే మేము ప్రాణాలతో బయటపడతాం, అదేవిధంగా మీరు సహాయం చేస్తే ఇక్కడికి ఆ మాస్క్ పెట్టుకుని వచ్చిన వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోవచ్చు అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాట విన్నటువంటి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఎందుకు ఈ అమ్మాయి ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మాస్క్ వేసుకున్న వ్యక్తి అక్కడికి రావడంతో పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి వెంటనే మళ్ళీ విక్కీని మరియు లక్కీని షూట్ చేసేస్తాడు. కట్ చేస్తే విక్కీ మళ్ళీ తన షాప్లో నిద్రలేస్తుంది. విక్కీ ఆలోచిస్తూ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, మనం బయటికి వెళితేనే కదా ఈ విధంగా ఆ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి షూట్ చేస్తున్నాడు, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అని లక్కీకి కూడా ఫోన్ చేసి ఇంటికి పిలిపించి ఇంట్లోనే మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి విక్కీ ఇంటికి కూడా వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆ విక్కీ మదర్ ని చంపేసి విక్కీని కూడా షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే విక్కీ మళ్ళీ తన వాచ్ల షాప్ లో అదే టైంకి నిద్రలేస్తుంది. దాంతో విక్కీ వెంటనే తన మదర్ దగ్గరికి వెళ్ళి తన మదర్ బాగానే ఉండడంతో తనని చాలా ప్రేమగా హగ్ చేసుకుని వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి లక్కీని కలిసి ఇద్దరు కూడా ఒక కాఫీ షాప్ లో మాట్లాడుకుంటూ శృతి యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆమె ఫైల్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తున్న సమయంలో ఆమె దగ్గర ఉన్నటువంటి వాచ్ ఇప్పుడు ఈ విక్కీ దగ్గర ఉంది అని తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి లక్కీ విక్కీని చూసి మనం ఒక పని చేద్దాం, శృతి రూమ్ కి వెళ్ళి అక్కడ ఏదైనా పరిశీలిద్దాం, ఏదైనా మనకు డీటెయిల్స్ దొరుకుతాయి అని విక్కీ లక్కీ ఇద్దరు కూడా శృతి ఇంటి దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. అక్కడ లక్కీకి శృతి ఫోన్ దొరకడంతో దాన్ని అన్లాక్ చేయగా అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో శృతి మాట్లాడుతూ ఇక్కడ అన్ని కూడా తిరిగి మళ్ళీ అదే సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా, అది ఎందువల్ల జరుగుతుంది అంటే విక్కీ చేతిలో ఉన్నటువంటి వాచ్ వల్లనే ఈ విధంగా జరుగుతుంది అని శృతి దాంట్లో చెప్పి ఉంటుంది. శృతి ఒక సైంటిస్ట్ అవడంతో ఆమె ఈ వాచ్ ని తయారు చేసి దాని ద్వారా ఒక టైం లూప్ ని క్రియేట్ చేసే విధంగా ఒక వాచ్ ని క్రియేట్ చేసి ఉంటుంది. ఆ వీడియోలో శృతి మాట్లాడుతూ నేను నిజానికి ఈ వాచ్ ని మంచి పనుల కోసమే చేశాను, కానీ కొన్ని దుష్ట శక్తులు కొంతమంది మోసగాళ్ళు నా దగ్గర నుంచి ఆ వాచ్ ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మోసగాళ్ళ వల్ల ఏదో ఒక రోజు నాకు ప్రాణాపాయం ఉంది, అది నాకు ముందుగానే తెలుసు, అందుకోసం ఈ విధంగా వీడియోని తీస్తున్నాను. ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏమిటి అంటే ఆ వాచ్ ద్వారా ఈ టైం లూప్ సిస్టమ్ ని రోజుకి 10 సార్లు మాత్రమే ట్రావెల్ చేయవచ్చు, దాని తర్వాత ఛార్జింగ్ అయిపోతుంది.
దాంతో అది పని చేయడం ఆగిపోయి ఆ తర్వాత మళ్ళీ యూస్ చేయాలి అంటే మరుసటి రోజు మాత్రమే పని చేస్తుంది అని ఆ వీడియోలో చెప్తున్నటువంటి శృతి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి యూస్ చేశాను, ఆ తర్వాత నువ్వే యూస్ చెయ్యాలి అని విక్కీ పేరును కూడా శృతి ఆ వీడియోలో చెప్పి ఉంటుంది. అది మొత్తం క్లియర్గా అర్థం చేసుకున్నటువంటి విక్కీ అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి వాచ్ కోసమే ఆ గుర్తు తెలియని వ్యక్తి వస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఇది దక్కకూడదు అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి విక్కీని షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే విక్కీ మళ్ళీ తన ఇంట్లో కళ్ళు తెరుస్తుంది. అప్పుడే విక్కీ నేను ఆల్రెడీ ఈ వాచ్ ని 7 సార్లు ఉపయోగించేశాను, ఇంక మిగిలింది 3 సార్లు మాత్రమే, ఈ 3 సార్లు లోపల ఈ సమస్యకి మనమే పరిష్కారం చూపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వెంటనే విక్కీ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకెవరో కూడా చనిపోకూడదు అని పోలీస్ ఆఫీసర్ని కలిసి తనకు జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం విక్కీని చూసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు, ప్లీజ్ మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతూ ఉంటారు. అయితే అదే సమయంలో అక్కడ క్రికెట్ మ్యాచ్ కూడా వస్తూ ఉండడంతో విక్కీ మరియు లక్కీ ఇద్దరు కూడా ఏ ఓవర్కి ఎన్ని స్కోర్స్ వస్తాయి, ఎవరు బౌలింగ్ లో వికెట్లు పడతాయని కూడా ముందే చెప్పేస్తూ ఉంటారు. అది మొత్తం చూసినటువంటి పోలీస్ ఆఫీసర్ అప్పుడు ఆ విక్కీని నమ్మడం మొదలు పెడతారు. దాంతో వాళ్ళందరూ కూడా ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తిని పట్టుకోవడం కోసం బర్త్డే పార్టీ జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడికి వచ్చినటువంటి గుర్తు తెలియని వ్యక్తి మళ్ళీ గన్ ఫైరింగ్ చేయడంతో అక్కడ ఇప్పటి వరకు ఎవరైతే విక్కీకి సహాయం చేయాలి అని వచ్చారో వాళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఆ వెంటనే గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి విక్కీని మళ్ళీ షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే విక్కీ మళ్ళీ తన షాప్ లో నిద్రలో నుంచి లేస్తుంది. అంటే ఇంక విక్కీకి మిగిలింది 2 ఛాన్సులు మాత్రమే మిగిలి ఉంటాయి. విక్కీ తన ఫ్రెండ్ అయినటువంటి లక్కీ బైక్ మీద వెళుతున్న సమయంలోనే విక్కీకి మనం ఇంతకు ముందు ఆ గుర్తు తెలియని వ్యక్తి గురించి పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వ్యక్తి మాస్క్ పెట్టుకుని వస్తాడు అన్న విషయం మాత్రం తనకు చెప్పలేదు. అయినప్పటికీ ఇన్స్పెక్టర్ మాత్రం ఆ గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ పెట్టుకుని వస్తాడు అని ఎలా చెప్పాడు అని ఆ ఇన్స్పెక్టర్ ని అనుమానించడం మొదలు పెడుతుంది. దాంతో విక్కీ వెంటనే ఇప్పుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నాడో ఆ లొకేషన్ కు బయలుదేరి వెళ్ళగా మిస్ అయిపోయినటువంటి శృతి ల్యాప్టాప్ కూడా అక్కడే ఉంటుంది. లక్కీ వెంటనే వెళ్లి ఆ ల్యాప్టాప్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో గుర్తు తెలియనటువంటి మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి లక్కీకి గురి పెట్టగా అక్కడే ఉన్న విక్కీ ఆ గుర్తు తెలియని వ్యక్తిని చూసి నువ్వెవరో నాకు తెలిసిపోయింది, నీ ఫేస్ కూడా నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. దాంతో మొహానికి మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వెంటనే ఆ మాస్క్ ని పక్కకి తీయగా అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ గుర్తు తెలియని వ్యక్తి మరెవరో కాదు ఇన్స్పెక్టర్ అయి ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి విక్కీని చూసి నేను నీ చేతుకున్నటువంటి ఆ డివైస్ కోసమే, అదే నీ చేతుకున్నటువంటి వాచ్ కోసమే వచ్చాను, వెంటనే ఆ వాచ్ నాకు ఇచ్చేయని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ విక్కీ తన దగ్గర ఉన్నటువంటి వాచ్ ని ఇన్స్పెక్టర్ కి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఇన్స్పెక్టర్ వెంటనే విక్కీని షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే విక్కీ మళ్ళీ తన ఇంట్లో నిద్రలో నుంచి లేస్తుంది. అంటే ఇప్పుడు విక్కీకి లాస్ట్ ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంటే మాత్రం ఈసారి లూప్ కంటిన్యూ అవ్వదు, మనం శాశ్వతంగా చనిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విక్కీ ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని ఆలోచిస్తూ ఇంతకుముందు విద్య అనే అమ్మాయి తనకి సహాయం చేస్తుంది అని చెప్పిన మాటని గుర్తు చేసుకుని వెంటనే విక్కీ విద్య దగ్గరికి వెళ్ళి నేను ఆ మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను, నువ్వు దూరం నుంచి అతనికి కనిపించకుండా వీడియో రికార్డ్ చేస్తూ ఉండు, అది లైవ్ టెలికాస్ట్ చేస్తే ప్రజలందరికీ కూడా నిజం తెలుస్తుంది అని అంటుంది. దాంతో ప్లాన్ ప్రకారం విక్కీ వెంటనే ఆ మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా దూరం నుంచి విద్య వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ వెంటనే విక్కీని చూసి వెటకారంగా నవ్వుతూ నువ్వు చాలా కనిపెట్టావు కానీ ఒక విషయాన్ని మాత్రం మర్చిపోయావు, అది నువ్వు కనిపెట్టలేకపోయావు అంటూ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఎవరో వచ్చి ఆ విక్కీ తల మీద బలంగా కొడతారు. విక్కీ స్పృహ కోల్పోగా విక్కీని తీసుకుని వెళ్లి ఒక చైర్లో బంధించేస్తారు. కొంతసేపటి తర్వాత విక్కీ స్పృహలో నుంచి బయటికి రాగా అప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి విక్కీ ఎవరినైతే తనకు సహాయంగా ఉంటుంది అని తీసుకువెళ్ళిందో విద్య, తనే ఈ మూవీలో మెయిన్ విలన్ గా ఉంటుంది. అంటే తనే ఇదంతా కూడా చేయిస్తూ ఉంటుంది. నిజానికి విద్య మరియు ఆ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా లవర్స్ కావడంతో విద్య ఆ ఇన్స్పెక్టర్ సహాయం కోరి విక్కీ చేతుకున్నటువంటి ఆ వాచ్ కోసం చాలా ప్రయత్నాలు చేసి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి విద్య విక్కీని చూసి మాట్లాడుతూ నేను ఆ శృతితో పాటు 11 నెలల పాటు రూమ్లో స్టే చేశాను, ఎప్పుడూ కూడా ఆ వాచ్ గురించి నాకు తెలియలేదు, కానీ చివరికి తన దగ్గర ఆ వాచ్ ఉన్నట్టు తెలిసింది. దాంతో నేను నా లవర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ సహాయంతో తనని బెదిరించి ఆ వాచ్ని తీసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఆమె దురదృష్టవశాత్తు చనిపోయింది, మేము కావాలని మాత్రం ఆమెను చంపలేదు. ఆ తర్వాతే నాకు ఆ వాచ్ నీ దగ్గర ఉంది అని తెలిసి ఆ వాచ్ని తీసుకోవడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది.
అప్పుడు విక్కీ చాలా తెలివిగా విద్యని చూసి, నేను ఈ వాచ్ని పెట్టుకున్నప్పుడే నాకు విచిత్రంగా కొన్ని విజువల్స్ కనిపించాయి. ఆ విజువల్స్లో ఒక అమ్మాయి అబ్బాయి ఈ వాచ్ కోసం నా దగ్గరికి వచ్చి ఈ వాచ్ని తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వారిలో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపేసి తన దగ్గర నుంచి ఈ వాచ్ని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా నాకు కనిపించింది అని అంటుంది. ఆ మాటలు విన్న విద్య వెంటనే చాలా డౌట్ గా ఆ మాస్క్ మ్యాన్ ని చూస్తుంది. ఆ మాస్క్ మ్యాన్ కూడా చూడడానికి అదే విధంగా ఉండడంతో విద్య వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి ఆ మాస్క్ మ్యాన్ ని కూడా షూట్ చేసి చంపేసి వెంటనే గన్ని ఆ విక్కీకి గురిపెట్టి ఆ వాచ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోనంటూ ఉంటుంది. అప్పుడు విక్కీ వెంటనే ఆ విద్యను చూసి, ఇప్పుడు నువ్వు నన్ను చంపితే ఈ వాచ్ ఫుల్గా నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎవరైతే ఇప్పుడు చనిపోతారో వాళ్ళ కంట్రోల్లోకి ఈ వాచ్ పూర్తిగా వెళ్ళిపోతుంది. సమయం అయిపోవచ్చింది, వెంటనే నన్ను చంపేయనంటూ ఉంటుంది. దాంతో విద్య ఆ వాచ్ తన కంట్రోల్లోకి రావాలి అని గన్ను తీసుకుని తనను తను షూట్ చేసుకుని చనిపోతుంది. కానీ ఆ విద్య మాత్రం తిరిగి రాకుండా ఉంటుంది. ఆ విధంగా వాచ్ని దక్కించుకోవాలి అనుకున్నటువంటి ఇద్దరు కూడా చనిపోతారు. ఆ తర్వాత విక్కీ ఈ వాచ్ వల్ల ఇంకెవరికీ కూడా ఇబ్బంది కలగకూడదు అని ఆ వాచ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ప్రణవ్ తన వైఫ్ గౌరీని ఎలా మోసం చేశాడు, లేక ఆనంద్ ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేసింది, తానియా దినేష్ మరియు కార్తిక్లకి వేరువేరుగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని ఎందుకు అబద్ధం చెప్పింది, లేక ఎవరి వల్ల మోసపోయింది, ప్రణవ్ను మోసం చేసి వీడియోని లీక్ చేసింది ఎవరు, ప్రణవ్ తనను మోసం చేసిన వ్యక్తికి ఏ విధంగా బుద్ధి చెప్పాడు, చివరికి ఎవరి ప్రేమ సక్సెస్ అయ్యింది అన్నదే 2025లో రిలీజ్ అయినటువంటి మస్తీస్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.